ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మరి దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ విధమైనటువంటి దేవుని ఆత్మీయ విషయంలో దేవుని కోరిక సిద్ధింపచేయునుగాక. అలాగే దేవుని రాజ్యం కావాలని కోరుకుందాం, దేవుని సన్నిధిలో మనం ఉండాలని కోరుకుందాం, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుందాం. అలాగే దేవుడు మన ప్రయాణాల్లో దేవుని కృప మనకు అనుగ్రహించి ఆరోగ్యం, క్షేమం, బలము కలుగ చేయాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రతిరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ రోజు నాయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. అవును ప్రభువా, అయ్యా మేము కోరుకోవాలి, నీ సన్నిధిలో ఉండాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను కీర్తించాలని, నీ మహిమపరచాలని, నీ రాజ్యంలో మేము ఉండాలని, అలాగే ప్రభు అనేక ఆత్మలు సంపాదించాలని నాయన కోరుకుంటకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు నీ బిడ్డలు వాగ్దానం విని వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ తండ్రి చేసే ప్రతి దాంట్లో ప్రభువా నీ సహాయం కోరుకుంటున్నాం. మీరే తోడే ఉండండి, మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి. నీ కృప, మీ సన్నిధి ఎల్లవేళలా తోడుగా ఉంచి క్షేమము, ఆశీర్వాదం, ఆరోగ్యం కలుగ చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.